రైల్వే ప్రాజెక్టుల చుట్టూ గుంటూరు జిల్లా రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉండి అనేక పెండింగ్ ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ 2 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలను తీసుకొచ్చి గుంటూరు నగరంలో ప్రధానంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రస్తుతం పనులు చకచకా జరిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పెమ్మసాని టార్గెట్గా కూడా అనేక విమర్శలు చేస్తూ వస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొట్టమొదటిగా తీసుకొచ్చిన ప్రాజెక్టు 3 వంతెనల దగ్గర ఉన్న ప్రాజెక్టు. 3 వంతెనల వద్ద గతంలో పెద్ద ఎత్తున కూడా మురుగునీరు నిలిచిపోయి ఉండేది. ఈ క్రమంలోనే మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అక్కడ 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాదాపుగా మొత్తం ఒక అండర్ పాస్ను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత ఏడాది కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తిరిగి 3 వంతెనల వద్ద మురుగునీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైసీపీ నేతలంతా కూడా అక్కడికే వెళ్ళి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన నేపథ్యం చూసాం. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ 3 వంతెనల వద్ద మురుగునీరు సమస్య పరిష్కారం కాలేదు అనేది వైసీపీ చేసిన ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత మరొక ప్రాజెక్టు 70 ఏళ్ల క్రితం నిర్మించిన శంకర విలాస్ పాత వంతెనను తొలగించి అదే స్థానంలో 6 వరుసలతో కూడిన కొత్త వంతెన నిర్మాణానికి కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయి డిజైన్తో కూడిన ఒక ప్రతిపాదనలు అయితే కేంద్రానికి పంపించారు. 100 కోట్ల రూపాయల నిధులను కూడా తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని పదే అడిగిన వెంటనే కూడా దానికి సంబంధించిన 100 కోట్ల రూపాయలను కూడా కేంద్రం విడుదల చేయడం జరిగింది. అయితే 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన ఏదైతే శంకర విలాసం ఉందో అది ప్రస్తుత అవసరాలకు సరిపోదు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా దృష్టిలో పెట్టుకుంటే పెద్ద స్థాయిగా ఉన్న ఐకానిక్ బ్రిడ్జిని తీసుకురావాలి అనేది వైసీపీ మొట్టమొదటి నుంచి కూడా శంకర విలాస్ విషయంలో చేస్తున్న వాదన. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అయితే ప్రత్యేకంగా పెమ్మసాన్ని టార్గెట్ చేస్తూ గుంటూరు రాష్ట్రాన్ని గుంటూరు నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐకానిక్ బ్రిడ్జిని లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ వరకు ఒకే ఒక బ్రిడ్జిని సింగిల్ పిల్లర్తో నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న డిజైన్ ఏదైతే ప్రస్తుతం నిర్మాణమవుతున్న శంకర విలాస డిజైన్ అనేది మాత్రం భవిష్యత్ తరాలకు ఉపయోగపడదు, భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోదు అనేది వైసీపీ చేస్తున్న వాదన. ఆ వాదనలో భాగంగానే అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా పెమ్మసాని మీద ఒంటికాల మీద వెళ్తూ రాజకీయ ఆరోపణలు చేస్తున్న కోణంలోనే డిజైన్ దగ్గర నుంచి కూడా నిర్మాణం అదేవిధంగా నష్టపరిహారం అందించేంత వరకు కూడా అనేక విమర్శలు జరిగినాయి. 2 పార్టీలు అంటే అటు టీడీపీ ఇటు వైసీపీ మీద కూడా శంకర విలాస్ మధ్య చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నేపథ్యంలో 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను అంటే వంతెన పూర్తి చేస్తానని పెమ్మసాని చెప్పడం, 2025 జులైలో పాత వంతెన తొలగించడం, 2027 జులై నాటికి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని కూడా చెప్పిన నేపథ్యాన్ని అయితే చూస్తున్నాం. ఈ క్రమంలో మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ఈ 2 ప్రాజెక్టులే కాదు అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం శ్యామల్ నగర్ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా నెహ్రూ నగర్ వద్ద కూడా మరొక అక్కడ ఏదైతే సైడ్ డ్రైన్ ఉందో ఆ సైడ్ డ్రైన్ కూడా తొలగించి, ఎందుకంటే 3 వంతెనల వద్ద నీరు నిలబట్టడానికి ఈ సైడ్ డ్రైన్ నిర్మాణం లేకపోవడం వల్ల ప్రధానమైన కారణం అని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి పెమ్మసాని అక్కడ కూడా నిధులు విడుదల చేయించి ఒక సైడ్ డ్రైన్ నిర్మాణం అయితే చేయింది. అయితే 50 ఏళ్ల నుంచి కూడా ఇప్పటికీ ఓల్డ్ గుంటూరు ప్రజలు పాత గుంటూరు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మొండి గేటు వద్ద డ్రైనేజ్ నిర్మాణం ఆధునీకరణకు సంబంధించిన 8 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రస్తుతం పెమ్మసాని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుగా పారుతున్న మురుగునీరు ఏదైతే ఉందో అదంతా కూడా సక్రమంగా మురుగునీరు పారుదల కావాలి అని అంటే ఏదైతే మొండి గేటు వద్ద ప్రస్తుతం ఉన్న వెంట చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఆ వెంటని దాదాపు 6 మీటర్లకు పెద్దదిగా చేస్తూ కూడా అక్కడ ఆధునీకరణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో చాలాసార్లు చాలామంది ప్రజాప్రతినిధులకి అక్కడున్న స్థానికులు ఈ విషయాన్ని తీసుకొచ్చినా కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ కేంద్ర మంత్రిగా పెమ్మసాని ఉండడంతోనే మొత్తం కూడా ఒక సమగ్ర నీటి పారుదల ఏదైతే సమగ్ర మురుగునీటి పారుదలకు సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించి మొండిగేటు వద్ద 8 కోట్ల రూపాయలతో వెంట్స్ కనుక నిర్మించినట్లయితే అక్కడ కూడా మురుగునీరు సక్రమంగా పారుదల జరిగితే వెస్ట్ నుంచి వచ్చే మురుగునీరు అంతా కూడా ఈస్ట్లో ఎక్కడికక్కడ నిలబడిపోకుండా వరద ముంపు గురి కాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికను అయితే రూపొందించి 8 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దాదాపుగా జనవరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరొక ఎప్పటి నుంచో కూడా ఓల్డ్ గుంటూరులో పెద్ద ఎత్తున మనకి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది నందివెలుగు వద్ద ఉన్న నందివెలుగు ఫ్లైఓవర్ అనగా చెప్తూ ఉంటారు. నందివెలుగు రోడ్లో ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దాదాపు 15 ఏళ్లుగా కూడా పెండింగ్లోనే ఉండిపోయింది. కానీ కేంద్ర మంత్రి పెమ్మసాని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దానికి సంబంధించిన నిధులు కూడా తీసుకొచ్చి చకచక పనులైతే చేస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఆ నందివెలుగు ఫ్లైఓవర్ కూడా పూర్తిగా అందుబాటులో రానుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బండారపల్లి వద్ద కూడా మరొక రైల్వే
ఫ్లైఓవర్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. రెడ్డిపాలెం వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణం తీసుకురావాల్సి ఉంది. కానీ ప్రధానంగా వైసీపీ చేస్తున్న నేతలు, అంటే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా పెమ్మసాని టార్గెట్ చేసుకొని రైల్వే ప్రాజెక్టుల మీద అనేక ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యం ఉంది. వాటన్నిటినీ కూటమి నేతలు కూడా తిప్పికొడతా ఉన్నారు. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ అయితే పదే పదే చెప్తుంది, రాజకీయాలకి, విమర్శలకి, వ్యక్తిగత ఆరోపణలకి తావు లేకుండా అభివృద్ధి అంశాలను తీసుకొని గతం 2 ఏళ్ల నుంచి కూడా అనేక పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ నిధులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే గుంటూరు నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి, ఆహ్లాదంగా కూడా తీర్చిదిద్దాలి. అందుకు తగినట్లుగా ఏదైతే గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయో ఆ రైల్వే ప్రాజెక్టులన్నింటినీ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుంటూరు నగరాన్ని రెండుగా, అంటే అటు తూర్పు వైపు కావచ్చు, ఇటు వెస్ట్ వైపు కావచ్చు, తూర్పు నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గంగా డివైడ్ చేస్తుంది రైల్వే ట్రాక్. కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలన్నా, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాలన్నా కానీ ఈ రైల్వే గేట్ మించి అటు నుంచి ఇటు ప్రజలు ప్రయాణం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్లైఓవర్లు కావాలి, అండర్ పాసులు కావాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 5 ఏళ్లలో మ్యాక్సిమంగా తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి గుంటూరు నగరంలో రైల్వే ట్రాక్ వల్ల ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలి అనేది పెమ్మసాని ఒక బృహత్తర ప్రణాళికనైతే రూపొందించారు. ఆ ప్రణాళికల భాగంలోనే ఆయన అనేక రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అయితే రైల్వే ప్రాజెక్టులన్నింటినీ ఒకసారి తీసుకురావడం, కొన్ని చోట్ల ఇల్లు తొలగించాల్సి రావడం, కొన్ని చోట్ల స్థలాల సేకరణ చేయడం వల్ల స్థానికుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెమ్మసాని కూడా పదే పదే చెప్తున్నారు, రైల్వే ప్రాజెక్టులు అన్నింటినీ కంప్లీట్ చేస్తాం, కానీ ప్రాధాన్యత క్రమంలో. ఎందుకంటే కొన్ని చోట్ల ఇల్లు తొలగించాల్సి రావడంతో అక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరికి కూడా నష్టం లేకుండా వారికి ప్రత్యామ్నాయమైన చోట్లు కానీ లేకపోతే ఇళ్ళు కానీ చూపించి వాడి యొక్క ప్రస్తుతం ఉన్న చోట నుంచి కూడా స్థల సేకరణ చేస్తాం, భూసేకరణ చేస్తాం, వాటి అక్కడే ప్రాజెక్టులు కూడా నిర్మిస్తాం. కాబట్టి స్థానికులు కూడా సహకరించాలని పెమ్మసాని ఒకవైపు నుంచి అడుగుతున్న నేపథ్యం ఉంది. మరొక వైపు ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ కూడా కూటమి నేతలు కొట్టివేసుకుంటూ అభివృద్ధి దిశగా ప్రస్తుతం సాగుతున్నారు. ఈరోజు 8 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన మొండిగేటు డ్రైనేజ్ ఆధునీకరణ కూడా అందులో భాగంగానే చెప్పుకోవాలి. దాదాపు కేవలం 30% మంది ఉండే ఓల్డ్ గుంటూరులో వాళ్ళందరికీ కూడా ఈ మురుగునీటి సమస్య లేకుండా 50 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి పెరిఫెరల్ డ్రైన్స్తో పాటు ఈ మొండిగేట ఆధునీకరణ కూడా చేపట్టారు. జనవరి నాటికి కంప్లీట్ చేయాలి అనేది ప్రధాన ఉద్దేశంగా పెమ్మసాని చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఈ విషయం మీద ఏ విధంగా స్పందించాలనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలకు దారితీస్తున్న పరిస్థితి గుంటూరులో కనిపిస్తుంది.